మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దం విక్రమ్, ఎన్హెచ్ఆర్సి నిర్మల్ జిల్లా చైర్మన్. నాతో పాటు సిద్దిక్ గారు, ఎన్హెచ్ఆర్సి నిర్మల్ మండల్ చైర్మన్ గారు. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని కలవడం జరిగింది. ఎందుకనంటే పత్తి రైతుల అవస్థల గురించి ఒకసారి కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అయితే పత్తి రైతులు ఇప్పుడు ఇన్ని రోజులుగా పంటలు పండించారు, వర్షాలు పడవు, ఇంకేదో కారణం వల్ల వాళ్ళకు దిగుబడి చాలా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు అమ్మే సమయంలో వాళ్ళకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ఈ మాయిశ్చర్ అనేది ఇప్పుడు తేమ శాతం 12 లోపే ఉంటే అక్కడ కొనడం అయితే తీసుకుంటా ఉన్నారు జిన్నింగ్ ఫ్యాక్టరీలో. 12 దాటితే మాత్రం తీసుకోవట్లేదు. ఇంతకు ముందు కొన్ని వీడియోలో మనం గమనిస్తే కలెక్టర్ మేడం గారు కూడా 18 వరకు 18% వరకు ఉన్నా కానీ కూడా తీసుకోవాలని చెప్పినప్పటికీ ఈ జిన్నింగ్ ఫ్యాక్టరీలు వాళ్ళు తీసుకోవడం అయితే లేదు. వాళ్ళకు ఈ విషయమై వాళ్ళని ఒకసారి అడగగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేడం గారు ఓరల్ గా చెప్పారు, ఇంకా మాకు ఆర్డర్స్ ఏం రిలీజ్ కాలేవు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు ఒక ఎకరాకు 12 కుంటలు ఇంతకు ముందు అలో చేస్తుండని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు మాత్రం 7 కుంటలు దాన్ని తగ్గించడం అయితే జరిగింది. దాని ద్వారా పత్తి రైతులకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతా ఉన్నాయి. దాంతో పాటు ఒక్క కుంటాలకి అంటే 8,110 రూపాయలు సీసీఐ వాళ్ళు చెల్లిస్తామని చెప్పడంతో వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందులు అనేవి చెప్తా ఉన్నారు. మినిమం ఒక కుంటాకి దాదాపు ఒక 10,000 ధర కల్పిస్తే పత్తి రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా రైతులైతే చెప్పడం అయితే జరిగింది. ఈ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తరఫున ఈ రోజు కలెక్టర్ మేడం గారిని కలిసి పత్తి రైతుల అవస్థలను కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. కలెక్టర్ మేడం గారు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని త్వరలో క్లియర్ చేస్తామని చెప్పేసి అన్ని విధాలుగా పత్తి రైతులను ఆదుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది.